గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తాము అడుగు బయట పెట్టలేని పరిస్థితిని వైసీపీ కల్పించిందన్నారు. వైసీపీ నేతలకి ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ కూడా అన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలనలో తాడిపత్రి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నిందని అన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు ధర్నాలు, నిరసనలు చేస్తూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్పీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు 3 గంటలు నిరసన చేసినా కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. గంజాయి సంస్కృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. టీడీపీ అధిష్టానంతో మాట్లాడి రాయలసీమలో కార్యకర్తలతో భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. అయ్యా తెలుగుదేశం నాయకులారా, నేను మిమ్మల్ని గురించి ఏమనదలుచుకోలే. కార్యకర్తలను వేడుకుంటున్నా, మళ్ళీ 3 ఏళ్ళకు దెబ్బలు తింటామంటున్నారు. నో క్వశ్చన్. మనం లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారే వాళ్ళు అందరం ఎక్కరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేనుంటా మీ అండగా. అంటే నేను ఒక కార్యకర్తను ఖచ్చితంగా చెప్తున్నా. రండి, నాయకులు అవసరం లేదు. ఏమంటే ఒక ప్రాబ్లం, ఇది కొన్ని సిస్టంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ప్రెసిడెంట్ గారితో మాట్లాడినా, లోకేష్ బాబు చిక్కలే, తప్పకుండా లోకేష్తో అందరితో మాట్లాడే కార్యకర్తల మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనం 3 ఏళ్ల కింద తింటాం, ముందే చూపిస్తాం. రెడీగా అంటే కార్యకర్తలు